మనం గ్రౌండ్లో చూసే సిక్సర్లు వికెట్లు అదంతా కథకొక పార్ట్ మాత్రమే. అసలు కథ బిలియన్ డాలర్ల కథ తెర వెనుకుంది. ఐపీఎల్ అనేది ఒక ఆట మాత్రమే కాదు, అదొక భారీ ఫైనాన్షియల్ మెషీన్. ఇంతకీ ఈ మెషీన్ ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం రండి. ఐపీఎల్ గెలిస్తే ప్రైజ్ మనీ ఎంత? 20 కోట్లు. వావ్, చాలా పెద్ద అమౌంట్ కదా. కానీ నమ్మండి, ఒక పెద్ద ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఈ 20 కోట్లు అనేది జస్ట్ ఒక బోనస్ లాంటిది. పెద్దగా లెక్కలో కూడా రాదు. అదేంటనుకుంటున్నారా? ఆ లెక్కలేంటో చూస్తే మనకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒకవైపు 20 కోట్ల ప్రైజ్ మనీ, మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ లాంటి ఒక టాప్ టీమ్. బ్రాండ్ వాల్యూ ఏకంగా 2700 కోట్లు. ఎక్కడ 20 కోట్లు, ఎక్కడ 2700 కోట్లు? ఈ తేడా చూస్తుంటేనే మనకొక ప్రశ్నొస్తుంది. ఇంతకీ అసలు ఆట డబ్బు గురించా లేక ట్రోఫీ గురించా? సో దీన్నే మనం ప్రైజ్ మనీ పారాడాక్స్ అంటున్నాం. అంటే ఐపీఎల్లో అసలైన సంపద అనేది గ్రౌండ్ బయట సంపాదిస్తారు. పెద్ద పెద్ద బోర్డ్ రూమ్లలో, మీడియా డీల్స్లో అక్కడే అసలు కథ నడుస్తుంది. అంటే విషయమేంటంటే, నిజమైన డబ్బు ట్రోఫీలో లేదు, మొత్తం సిస్టంలోనే ఉంది. మనం చూసే ట్రోఫీ అదొక ఐస్బర్గ్లో పైన కనిపించే చిన్న ముక్క మాత్రమే. దాని కిందున్న అసలు ఆర్థిక శక్తి చాలా పెద్దది. సరే, మరి ఆ సిస్టమేంటో లోతుగా వెళ్ళి చూద్దాం. ఈ మొత్తం ఐపీఎల్ ఫైనాన్షియల్ సామ్రాజ్యానికి సెంటర్ పాయింట్ ఎవరు? బీసీసీఐ. అవును, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. వాళ్లే ఐపీఎల్కి అసలైన పవర్ హౌస్. వాళ్లు లేసిన ప్లాన్స్ వల్లే ఐపీఎల్ ఈరోజు ఇంత పెద్ద ఆర్థిక శక్తిగా మారింది. అసలు ఈ బీసీసీఐ ఏంటి? ఇదొక ప్రైవేట్ బాడీ. కానీ ఇండియాలో క్రికెట్ని పూర్తిగా కంట్రోల్ చేసేది వీళ్లే. వాళ్ల మాటే ఫైనల్. గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు, కానీ ఐసీసీ గుర్తింపు ఉంది. సో వాళ్లే ఇక్కడ బాస్. సరే, మరి బీసీసీఐకి డబ్బు ఎలా వస్తుంది? వాళ్ళ రెవెన్యూకి 2 పెద్ద పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి టైటిల్ స్పాన్సర్షిప్, అంటే ఐపీఎల్ ముందొచ్చే పేరు. రెండోది అఫీషియల్ స్పాన్సర్షిప్స్. ఈ 2 మార్గాల నుంచే 100 కోట్లొచ్చి పడతాయి. ఈ టైటిల్ స్పాన్సర్షిప్ వాల్యూ ఎలా పెరిగిందో చూస్తే మైండ్ పోతుంది. స్టార్టింగ్లో డిఎల్ఎఫ్ సంవత్సరానికి 40 కోట్లు ఇచ్చింది. ఓకే, మంచి అమౌంటే. కానీ తర్వాత చూడండి, పెప్సీ 79 కోట్లు. వీవో వచ్చేసరికి సంవత్సరానికి ఏకంగా 440 కోట్లు. అంటే ఐపీఎల్ బ్రాండ్ ఎంత పవర్ఫుల్ అయిందో ఈ ఒక్క నెంబర్ చాలు చెప్పడానికి. ఇప్పుడు అస్సల్ మ్యాజిక్ పాయింట్కి వద్దాం. ఈ స్పాన్సర్ల నుంచి వచ్చిన కోట్లాది రూపాయల్లో బీసీసీఐ ఏం చేస్తుంది? అందులో సగానికి సగం, అంటే కరెక్ట్గా 50% అన్ని ఐపీఎల్ టీమ్స్కి పంచిపెడుతుంది. అవును, 50%. ఇదే టీమ్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి అస్సలైన కారణం. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. స్పాన్సర్షిప్ డబ్బులు ఒకెత్తు అయితే, అసలైన బంగారు గని మీడియా రైట్స్. ఇది కేవలం డబ్బు కాదు, ఒక ఫైనాన్షియల్ సునామీ. ఐపీఎల్ని ఈ రేంజ్కి తీసుకెళ్లిన అసలైన ఇంజిన్ ఇదే. గ్రోత్ చూడండి, 2008 నుంచి 2017 వరకు, అంటే 10 ఏళ్లకి సోనీ 8200 కోట్లిచ్చింది. సంవత్సరానికి సుమారు 820 కోట్లు. కానీ 2018లో సీన్ మొత్తం మారిపోయింది. స్టార్ స్పోర్ట్స్ కేవలం 5 ఏళ్లకే 16400 కోట్లిచ్చింది. అంటే సంవత్సరానికి దాదాపు 3300 కోట్లు. టైం సగం తగ్గింది, కానీ డబ్బు రెట్టింపైంది. ఇది మామూలు గ్రోత్ కాదు. 16400 కోట్లు. ఇంత డబ్బు పెట్టి బ్రాడ్కాస్టర్లకి ఏం లాభం? సింపుల్, అడ్వర్టైజ్మెంట్. ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో వచ్చే ఒక 10 సెకండ్ల యాడ్ కోసం కంపెనీలు దాదాపు 15 లక్షలిస్తాయి. సో ఇది వాళ్లకి కూడా ఒక బంగారు గని. మళ్ళీ వచ్చింది చూడండి ఆ మ్యాజిక్ నంబర్, 50%. అవును, ఈ మీడియా రైట్స్ డబ్బులో కూడా సగానికి సగం టీమ్స్కే వెళ్తుంది. అందుకే గ్రౌండ్లో గెలిచినా ఓడినా ఫైనాన్షియల్గా మాత్రం ప్రతి టీం విన్నరే. వాళ్ళ అకౌంట్లోకి డబ్బులొస్తూనే ఉంటాయి. సరే, బీసీసీఐ నుంచే వచ్చే డబ్బు ఒకెత్తు. కానీ టీమ్స్ ఊరికే కూర్చోకదా, వాళ్లు కూడా సొంతంగా డబ్బు సంపాదించుకుంటారు. వాళ్ల ఓన్ బిజినెస్ మోడల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఒక టీం టోటల్ ఇన్కంలో చూడండి, 60% బీసీసీఐ నుంచే వస్తోంది. అదే వాళ్ళకి బ్యాక్ బోన్. మిగిలిన 40%లో టీమ్ స్పాన్సర్స్, టికెట్ సేల్స్, జెర్సీ అమ్మకాలు అన్నీ ఉంటాయి. మిగతా 40% ఎలా వస్తుందంటే, వాళ్ల జెర్సీల మీద, క్యాప్స్ మీద కనిపించే లోగోలు, అదొక సోర్స్. ఇక హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరిగినప్పుడు
టికెట్ల ద్వారా వచ్చే డబ్బు అందులో 80% టీంకే వెళ్తుంది. అలాగే జెర్సీలు, క్యాప్స్ అమ్మడం ద్వారా కూడా డబ్బొస్తుంది. ఇక మనం మొదట మాట్లాడుకున్న ప్రైజ్ మనీ, అది చాలా చిన్న భాగం మాత్రమే. సరే, ఇదంతా బానే ఉంది. కానీ మనం మొదలుపెట్టిన ప్రశ్నకు సమాధానమింకా దొరకలేదు. అసలు అంతిమ బహుమతి ఏంటి? లెట్స్ ఫినిష్ దిస్. ఇదంతా చూశాక మనకు అర్థమైంది ఏంటి? ప్రైజ్ మనీ అనేది జస్ట్ ఒక బోనస్. మరి అసలైన ట్రోఫీ ఏంటి? వాళ్ళు నిజంగా దేనికోసం ఆడుతున్నారు? సమాధానం ఒక్కటే, బ్రాండ్ వాల్యూ. అదే నిజమైన ట్రోఫీ. ఇది ఒక సైకిల్ లాంటిది. స్టెప్ 1 ట్రోఫీ గెలవడం. గెలిస్తే ఏమవుతుంది? ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. ఫ్యాన్స్ పెరిగితే పెద్ద పెద్ద స్పాన్సర్లు క్యూ కడతారు. స్పాన్సర్లొస్తే ఆటోమేటిక్గా టీమ్ వాల్యుయేషన్ అంటే బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకుతుంది. కేవలం గెలవడం మాత్రమే కాదు. ఒక టీంలో ధోనీ, కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నా, లేదా షారుఖ్ ఖాన్ లాంటి సెలబ్రిటీ ఓనరున్నా, ఆ టీం బ్రాండ్ వాల్యూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం ప్లేయర్స్, ఓనర్స్ కాదు, వాళ్లే ఒక పవర్ఫుల్ బ్రాండ్స్. ఫైనల్గా చెప్పాలంటే ఐపీఎల్ అనేది కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్ కాదు. స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఇంకా బిజినెస్ని ఎలా కలపాలో ప్రపంచానికి ఇండియా చూపించిన ఒక సక్సెస్ఫుల్ మోడల్. ఇది కేవలం క్రికెట్ ఫ్యూచర్ కాదు, బహుశా స్పోర్ట్స్ ప్రపంచం యొక్క ఫ్యూచర్ ఇదే కావచ్చు.